హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ లెన్స్. ఈరోజు మనం థర్డ్ ప్రోమో చూసాం కదా బిగ్ బాస్‌కి. అదే బిగ్ బాస్ కింగ్డమ్‌కి సంబంధించిన ఒక టాస్క్ తనూజ వర్సెస్ కళ్యాణ్. ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అనేసి ఒక్కసారి మనం తెలుసుకుందాం. సుమన్ శెట్టి గారిది హైట్ తక్కువ, ఒప్పుకుంటున్నా. కానీ సంజన గారు కూడా ఆవిడేం 6 ఫీట్ లేదు. సుమన్ గారి కన్నా కొంచెం ఎక్కువ ఉన్నారు ఆవిడ అంతే. ఓకే. ప్లస్ ఆవిడ కూడా అంటే సుమన్ శెట్టి గారికి, అలాగే సంజన గారికి ఒక బాక్స్ తేడా. అంటే ఒక బాక్స్ సంజన గారు కంఫర్టబుల్‌గా పెట్టగలిగారు. ఒక బాక్స్ సుమన్ శెట్టి గారు ఎగరేశారు. మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమ్. అంటే సంజన గారు ఎగరేయాల్సొచ్చింది. అలాగే సుమన్ శెట్టి గారు కూడా ఇలాగ విసిరేయాల్సొచ్చిందనమాట. సో, నేనేమంటున్నానంటే ఎప్పుడైనా మనం ఒక పెద్ద బాక్స్ అంటే వెయిట్ ఉన్న బాక్స్ అలా ఎగరేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆహ్, కరెక్ట్‌గా రాదు. తేడాగా వస్తది. అయినా కూడా మీరు ప్రోమోని సరిగ్గా గమనించినట్టయితే సంజన గారు కరెక్ట్ పెట్టారనమాట. అంటే ఇలాగ స్ట్రెయిట్‌గా పెట్టారు. సో, ఇక్కడ తనూజ లాగిన పాయింట్ తప్పా అంటే ఆవిడ చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. ఎలాగంటే ఎప్పుడైనా సంచాలక్ అనేవాడు ఆటలో ఏదైనా తేడా వస్తే ఏం చెయ్యాలి అనేది కూడా ఆలోచించాలి. సో, నేనేమంటున్నానంటే ఇక్కడ కళ్యాణ్ ఒకటి ఆలోచించాలి. సుమన్ శెట్టి గారు, సంజన ఇద్దరికీ సేమ్ వస్తే అప్పుడేంటి పరిస్థితి అని తను తెలుసుకోవాలి. సో, అలా తెలుసుకోలేని పరిస్థితిలో తను చేసింది కూడా తప్పే. కానీ అక్కడ తను తప్పు చేశాడు కదా అని చెప్పేసి కరెక్ట్‌గా ఆడిన సంజన గారినైతే తీసేయడం కరెక్ట్ కాదు కదా! అందుకనే కళ్యాణ్ ఏమన్నాడంటే తనూజతో నువ్వొస్తే ఎవరికిస్తావంటే నేను సుమన్ శెట్టి గారికిస్తాను. ఆ హైట్‌కి ఆయన ఆడడమే కరెక్ట్ అని చెప్పడం జరిగింది. అసలు ఆయన ఆ హైట్ పెట్టుకొని ఆ ఆట ఆడినప్పుడే ఆయన ఆ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసినట్టు. మనం అక్కడ దానికి ఇంకో క్వెషన్ లేదు. సో, ఆయన హైట్ తక్కువుంది కదా! అయినా ఆయన బాగా పెట్టాడు. ఆయనకే ఇవ్వాలి అనడం కరెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఒకవేళ ఇక్కడ సంజన గారు స్ట్రెయిట్‌గా పెట్టారు. సో, యాస్ పర్ కళ్యాణ్ అనాలిసిస్ కళ్యాణే కరెక్ట్. ఓకే. అలా అని తనూజ తప్పా అంటే తనూజ రైజ్ చేసిన పాయింట్ కూడా తప్పేం కాదు. ఎందుకంటే ముందు చెప్పాలి యాస్ ఎ సంచాలక్. అయితే నాకిక్కడ ఇంకోటేమనిపించిందంటే జనరల్‌గా బిగ్ బాస్ ఒక బజర్ ఏస్తాడు. ఓకే. అయితే ఇక కళ్యాణ్ ఇంకోటి కూడా చెప్పొచ్చు. ఏమనంటే, ఒకవేళ గనక అంటే కళ్యాణ్‌కి కూడా తెలీదు కదా! తను ఫస్ట్ ఇలానే వస్తది. సేమ్ టు సేమ్ వస్తది ఇద్దరికీ అని తెలీదు కదా! సో, నేనేమంటున్నానంటే, ఒకవేళ బిగ్ బాస్ బజర్ కన్నా ముందు ఎవరు గనక పెట్టి ఫినిష్ చేస్తారో, వాళ్ళకి గూడా నేనివ్వచ్చు అని చెప్పొచ్చు. కానీ సంచాలక్‌గా అక్కడ తను కొంచెం మిస్టేక్ అయితే చేశాడు. అలా అని సంజన గారిని పక్కకు తోసేసి, సుమన్ గారికే ఇవ్వాలి అనడం మాత్రం కరెక్ట్ కాదు. సంజన రైజ్ చేసిన పాయింట్ కరెక్టే. సారీ, తనూజ రైజ్ చేసిన పాయింట్ కరెక్టే. కళ్యాణ్ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టే. యాజ్ ఎ సంచాలక్ ఇద్దరు కరెక్టే. కానీ కొంచెం ఎక్కువైతే కళ్యాణే. జడ్జిమెంట్ పరంగా కళ్యాణే కరెక్ట్ అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.